నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నా అనుభవం ముందు జగన్ ఓ బచ్చ, అడ్డొస్తే తొక్కుకొని పోవడానికి సిద్ధమన్న చంద్రబాబు. విశాఖ రాజధానిని అడ్డుకుంది చంద్రబాబే, జనసేన టీడీపీకి అభ్యర్థులు లేరన్న వైవి. నాణ్యతా లోపం వల్లే మేడిగడ్డ కుంగింది, గుత్తేదారులకు వేల కోట్లు లబ్ధి చేకూర్చారన్న ఉత్తమ్. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ పార్టీతోనూ పొత్తు ఉండదు, తెలంగాణలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందన్న కిషన్ రెడ్డి. రాబోయే రోజుల్లో తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం, రాష్ట్రంలో ఓటు శాతం పెరిగిందన్న నడ్డా. పార్లమెంట్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి, 3 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమన్న సిఈసి. జిఎస్ఎల్వి F-14 ప్రయోగం సక్సెస్, శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపిన ఇస్రో చైర్మన్. ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు డైలాగ్ వార్ నడుస్తోంది. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీలన్నీ పంచు డైలాగులతో ప్రజల్లోకి వెళ్తున్నాయి. ఓవైపు అధికార పార్టీ మేము సిద్ధం, మీరు సిద్ధమా అంటూ సవాల్ విసురుతోంటే, టీడీపీ రా కదలిరా శంఖారావం పేరుతో ప్రతి సవాల్ విసురుతోంది. వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ప్రత్యర్థులను టార్గెట్ చేస్తున్న పార్టీలు సై అంటే సై అంటున్నాయి. తాజాగా గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో జరిగిన వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో ఏపీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీని అధికారంలో నుంచి దింపడానికి జన్మభూమి కమిటీలే కారణమన్నారు. చంద్రబాబు కోటేస్తే చంద్రముఖిని ఇంటికి తెచ్చుకున్నట్లే అన్న ఆయన, చొక్కా చేతులు మడిచే టైం వచ్చిందన్నారు. స్లీవ్స్ మడచాల్సిన సమయం వచ్చింది. ఇక స్లీవ్స్ మడచాల్సిన సమయం వచ్చింది. అబద్ధాల యోధుల్ని మట్టి కల్పించాల్సిన సమయం వచ్చింది. ఆ ప్రతి ఇంట్లో నుంచి స్టార్ క్యాంపెయినర్లుగా అక్క చెల్లెమ్మలను, అన్నదమ్మలను, ఆ అవ్వాతాతలను, ఆ రైతులను తీసుకొని రావాలి. పెత్తందారుల మీద పేదల పక్షాన మనందరి ప్రభుత్వం చేస్తున్న యుద్ధంలో ఏ ఒక్క ఓటైనా కూడా బాబుకు ఓటు వేయడము అంటే తమకు అందుతా ఉన్న పథకాల రద్దుకు తామే ఆమోదం తెలిపినట్టు అవుతుంది అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పాలి. ఇక స్లీవ్స్ మడచాల్సిన సమయం వచ్చింది. ఇక స్లీవ్స్ మడచాల్సిన. ముఖ్యమంత్రి వ్యాఖ్యలకు టీడీపీ అధినేత గట్టి సమాధానం ఇచ్చారు. 5 ఏళ్ల వైసీపీ నరకపాలన నుంచి విముక్తి పొందడానికి తిరగబడతారో లేక బానిసలుగా మిగిలిపోతారో ప్రజలే తేల్చుకోవాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. మొన్న విధ్వంసం పుస్తకావిష్కరణ సభలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ఒకే వేదికను పంచుకున్నారు. 2 లక్షల కోట్ల ఆదాయాన్ని ఇచ్చే రాజధాని అమరావతిని విధ్వంసం చేసి ఇప్పుడు 4వ రాజధాని హైదరాబాద్ అంటున్న వైసీపీ నేతలకు సిగ్గు లేదా అని చంద్రబాబు ప్రశ్నించారు. చొక్కా మడత పెడతామంటున్న జగన్కు తాము కుర్చీలు మడత పెట్టి సమాధానం చెబుతామన్నారు. మాట్లాడుతూ చొక్కా చేతులు మడత పెట్టే సమయం వచ్చింది. చొక్కా చేతులు మడత పెడతాడంట. నువ్వు మీ వైసీపీ కార్యకర్తలు చొక్కాలు మడత పెడితే మా టీడీపీ కార్యకర్తలు, జన సైనికులు, ప్రజలు కుర్చీలు మడత పెడతారు. మళ్ళీ చెబుతున్నా, ఈ రోజు సభలో మాట్లాడుతూ చొక్కా చేతులు మడత పెట్టే సమయం వచ్చింది. నువ్వు మీ వైసీపీ కార్యకర్తలు చొక్కాలు మడత పెడితే మా టీడీపీ కార్యకర్తలు, జన సైనికులు, ప్రజలు కుర్చీలు మడత పెడతారు. అందరూ కుర్చీలు మడత పెడితే ఏమవుతుందో తెలుసా? జగన్ రెడ్డి, నీ కుర్చీ లేకుండా పోతుంది. నువ్వు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నావు. ఎన్నికలంటే ద్వంద్వ యుద్ధం.
చొక్కాలు చేతులు కుర్చీలు మడత పెట్టడం కొట్టుకోవడానికి కాదు. ఆ విషయం గుర్తుపెట్టుకొని ప్రవర్తిస్తే మేము కూడా గౌరవంగా ఉంటాం. కబద్దార్ జాగ్రత్తగా ఉండమని మరొక్కసారి ఈ సభ ద్వారా హెచ్చరిస్తున్న ముఖ్యమంత్రి ఒక సభలో మాట్లాడుతూ చొక్కా చేతులు మడత పెట్టే సమయం వచ్చింది. చొక్కా చేతులు మడత పెడతాడంట. నువ్వు మీ వయసు విజయనగరం జిల్లా నెల్లిమర్ల శంఖారావం సభలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జగన్మోహన్ రెడ్డి తనదైన స్టైల్లో మాస్ వార్నింగ్ ఇచ్చారు. పసుపు సైన్యం జన సైనికుల జోలికొస్తే వైసీపీ నేతలను వదిలిపెట్టేది లేదన్నారు. అందరి పేర్లు రెడ్ బుక్లో రాసుకుంటున్నానని మరోసారి ప్రకటించారు. తాము అధికారులకు రాగానే వడ్డీతో సహా చెల్లిస్తామని అన్నారు. టీడీపీ కార్యకర్తలు ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారో, ఏ వైకాపా నాయకులైతే చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు ఎర్ర పుస్తకంలో ఉంది. వడ్డీతో సహా ప్రతిదీ చెల్లించే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటాను. అసలు ఎర్ర బుక్ చూస్తే వాళ్ళకి ఇప్పుడు ఉచ్చబడుతుంది. కోర్టుకు వెళ్ళారు తెలుసా, నా పైన కోర్టుకు వెళ్ళారు. లోకేష్ ప్రతి ఊరికి వెళ్ళినప్పుడు ఎర్ర బుక్ అంటున్నాడు. నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేయండి, ఆ లోకేష్ ని మేము అరెస్ట్ చేస్తా ఉంటున్నారు. అరే ఎందుకే భయపడుతున్నారు? ఇదిగో ఇక్కడ విజయనగరం నుంచి చెప్తున్నా, నేనేనాడు తప్పు చేయలేదు. నీతి నిజాయితీగా బతకాలని మా తాతగారు మా తండ్రి నాకు నేర్పించారు. నేను ఏనాడు తప్పు చేయలేదు, తప్పు చేయను. అందుకే దమ్ము ధైర్యంగా 3132 కిలోమీటర్ల పాదయాత్ర చేశా. ఏ అధికారులైతే చట్టాన్ని మీరు చొక్కాలు మడత పెడితే మేము మీ కుర్చీ మడత పెట్టి సీటు లేకుండా చేస్తామంటూ కౌంటర్ ఇచ్చారు. సభలోనే ఓ కుర్చీని మడత పెట్టి చూపించారు. పసుపు సైన్యం జన సైనికులు ఒక్కసారి ఇట్లా చేస్తే మీ సీటు కూడా మర్చే బాధ్యత మేము తీసుకుంటాం. జగన్ మీ బ్యాచ్ కి బూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ కావాలి. కానీ మాకు ఆ పసుపు జెండా చూస్తేనే నూతన ఉత్సాహం. ఈ సభాముఖంగా జగన్ కి నేను హెచ్చరిక జారీ చేస్తున్నా, మా జోలికి రావద్దు. పొరపాటున వస్తే నీ సీటు మర్చబెట్టి నీకు సీటు లేకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఎలా చేస్తామో చూపించాలా ఇంకొకసారి? ఇదిగో బా జగన్, మా పసుపు సైన్యం ఏపీ పాలిటిక్స్ హీట్ పుట్టిస్తున్నాయి. ఎన్నికలు సమీపించే కొద్దీ డైలాగ్ వార్ ఏ రేంజ్కు చేరుతుందో చూడాలి మరి. ఏపీలో మరో సర్వే హల్చల్ చేస్తోంది. రాష్ట్రంలో ఎన్నికలకు ముహూర్తం ముంచుకొస్తున్న వేళ ఇప్పటికే ఏపీ ఓటర్ ఎటువైపు అనే అంశంపై పలు సర్వే సంస్థలు అంచనా వేశాయి. తాజాగా అత్యంత ఖచ్చితత్వంతో ఓటరు నాడిని పసిగట్టింది స్వతంత్ర టీవీ. ఏదో తూతూ మంత్రంగా కాదు, ఒక్క రోజులో సర్వే చేసేసి మమ అని ముగించలేదు. మొత్తం 6 రోజుల పాటు శాస్త్రీయ పద్ధతిలో వివిధ వర్గాలకు చెందిన వారి అభిప్రాయాలను విస్పష్టంగా వెలుగులోకి తెచ్చింది స్వతంత్ర టీం. ఇంతకీ స్వతంత్ర సర్వేలో ఏం తేలింది? వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీకి ఎదురుగాలి తప్పదా? వై నాట్ 175 వర్కౌట్ కాలేదా? ఏపీలో టీడీపీ జనసేన కూటమి కుమ్మేయనుందా? అసలు అధికార పీఠంపై కూర్చునేది ఎవరు? లెట్స్ వాచ్ స్వతంత్ర ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే రిపోర్ట్. ఏపీలో ఎన్నికల ఫీవర్ పీక్ స్టేజ్ కు చేరిపోయింది. మరో 2 నెలల్లో ఏపీ ఎన్నికల కురుక్షేత్రం మొదలు కానుంది. ఇప్పటికే ఇటు అధికార పక్షం అటు ప్రతిపక్షాలు తమ తమ చతురంగ బలాలతో ఎన్నికల యుద్ధానికి సిద్ధమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఏపీలో గెలిచే నిలిచే రేసు గుర్రం ఎవరు అనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే ప్రజల మూడ్ను కొన్ని సర్వేలు అంచనా వేశాయి. సరిగ్గా ఇదే సమయంలో ఏపీ ఓటర్ల నాడిని పసిగట్టే ప్రయత్నం చేసింది స్వతంత్ర టీవీ. అసలు వైసీపీ ప్రభుత్వంపై సామాన్య జనం ఏమనుకుంటున్నారో కళ్లకు కట్టినట్లు చెప్పింది. ఎన్నికలకు సరిగ్గా 2 నెలల ముందు చేపట్టిన స్వతంత్ర టీవీ సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సర్వేలో రాబోయే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమిదే విజయమని ప్రజలు తేల్చి చెప్పారు. అధికార వైసీపీకి పరాజయం తప్పదని కుండబద్దలు కొట్టారు. స్వతంత్ర సర్వేలో మొత్తం 158,000 మందికి పైగా ఓటర్లు పాల్గొని తమ అభిప్రాయాలు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న విమర్శలు ప్రతి విమర్శలపైన ఈ సర్వేలో ప్రజలు తమ అభిప్రాయాలు స్పష్టంగా చెప్పారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమిని గెలిపిస్తామని మెజార్టీ ప్రజలు సర్వే ద్వారా తేల్చేశారు. స్వతంత్ర టీవీ జరిపిన సర్వేలో 67% మంది రానున్న ఎన్నికల్లో విజయం టీడీపీ జనసేన కూటమిదేనని స్పష్టమైన తీర్పునిచ్చారు. 150,000 మందిలో టీడీపీ జనసేనకు అనుకూలంగా 105,860 మంది ఓటు వేశారు. వైసీపీకి అనుకూలంగా కేవలం 47,400 మందే ఓటేశారు. అంతేకాదు 5 ఏళ్ల అధికార వైసీపీ పాలనపై సామాన్యుల నుంచి మధ్యతరగతి వరకు ప్రతి ఒక్కరూ పెదవి విరిచారు. తద్వారా 2024 ఎన్నికల్లో తమ ఓటు టీడీపీ జనసేన కూటమికేనని పరోక్షంగా తేల్చి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని చెప్తున్నా ప్రజలు వైసీపీని ఓడించడానికే సిద్ధమయ్యారన్న విషయం స్వతంత్ర టీవీ సర్వేలో స్పష్టమైంది. ప్రధానంగా రాష్ట్రంలో పెరిగిపోతున్న నిరుద్యోగ సమస్య, మచ్చుకైనా కనిపించని అభివృద్ధి, పెరిగిన ధరలు ఇవన్నీ ప్రభుత్వ వైఫల్యాలుగానే ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఇదే విషయాన్ని స్వతంత్ర వెలుగులోకి తెచ్చిన సర్వే ద్వారా విస్పష్టంగా చెప్పారు ఓటరు మహాశైలు. ప్రస్తుత గవర్నమెంట్ పరిస్థితి ఎలా ఉందండి? పనితీరు ఎలా ఉంది? ఈ ప్రభుత్వంలో ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా? ఏమేమి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? గత ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది? టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి పథకాలు ఇచ్చారు, బాగానే ఉందండి. ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది? ప్రభుత్వ పథకాలు ఎలా ఉన్నాయి? ప్రభుత్వ పథకాలు కొంతమందికే లబ్ధి చేకూరుతున్నాయండి, కొంతమందికి లబ్ధి చేకూరుతున్నాయి. గత ప్రభుత్వంలో మీకు పథకాలు వచ్చినాయా? గత ప్రభుత్వంలో పర్వాలేదు. టీడీపీ ప్రభుత్వంలో పథకాలు వచ్చినాయండి, పర్లేదండి. అందరికి సమన్యాయం జరిగింది. కానీ వైసీపీ గవర్నమెంట్లో కొంతమందికే సమన్యాయం జరిగింది, కొంతమందికి న్యాయం జరగట్లేదు. రాష్ట్రంలో ఉన్న పనితీరు కానీ వీటి గురించి ఏం పట్టించుకోవట్లేదు. పథకాలు అనేవి కామనే, ఏ ప్రభుత్వాన్ని పథకాలు ఇస్తుంది, దాని కాదు మనం పరిగణలో తీసుకోవాల్సింది. రాష్ట్రం యొక్క డెవలప్మెంట్ కావాలి. రాష్ట్రం రోజు నిరుద్యోగ సమస్య పెరిగిపోతుంది. చదువుకున్న వాళ్ళు ఈ ఉద్యోగాలు లేక పక్క రాష్ట్రాలకు వెళ్తున్నారు. ఫలానా కంపెనీ తీసుకొచ్చాం, ఫలానా యువకులకి, చదువుకున్న యువకులకి మనం ఉపాధి కల్పించాం, వాళ్ళు వేరే రాష్ట్రాలకు ఎందుకు వెళ్ళాలి, మనం చదువుకున్న వాళ్ళు అలా లేకుండా పోయింది. ఇప్పుడు రానున్న రోజుల్లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? టీడీపీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. టీడీపీ వస్తే బాగుంటుంది. రానున్న రోజుల్లో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? టీడీపీ. రానున్న రోజుల్లో నాకైతే జనసేన టీడీపీ కలిపి అధికారంలో వస్తాయని నేను అనుకుంటున్నాను. మరోవైపు స్వతంత్ర టీవీ సర్వే ఫలితాలను ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ నేతలు స్వాగతిస్తున్నారు. జగన్ నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని విమర్శిస్తున్నారు. జగన్ 4.5 ఏళ్ల పాలనపై ఏపీ ప్రజల అభిప్రాయాన్ని స్వతంత్ర టీవీ తన సర్వేలో స్పష్టంగా బయటపెట్టిందని అంటున్నారు. ఎన్నికల స్కెడ్యూల్ వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత మరింత పెరుగుతుందని టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడాక జరిగిన అన్యాయాల కృత్యాలు ఇంత అంత కావు. ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో భ్రష్టు పట్టించారు. ముఖ్యమంత్రి యొక్క ధనదాహంతో అవినీతి మీద ఉన్న శ్రద్ధ అభివృద్ధి మీద లేదు. ఏది ఏమైనా ఈ ప్రభుత్వం చేసిన నిర్వాహకం వలన ఈ రాష్ట్రం 20, 30, 40 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఎంతో దూరదృష్టితో వేసిన ఫౌండేషన్స్ అన్ని కూడా మూలన పడేశారు. అమరావతిని సర్వనాశనం చేశారు. మన ప్రాంతాన్ని మొత్తం రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయగలిగే సత్తా ఉన్న పోలవరం ప్రాజెక్ట్ని పడుకోబెట్టేశారు.
గుండ్లకమ్మ సంబంధించి కనీసం 3 గేట్లు కొట్టకపోతే పెట్టే దిక్కు లేదు. పశ్చిమ ప్రాంత ప్రకాశానికి ఆయువుపట్టైన వెలుగొండ ప్రాజెక్టు పరిస్థితి అగమ్యగోచరంలో పడేశారు. కేవలం కంటి తుడుపుగా చర్యలు చేపడుతున్నారు కానీ పూర్తిగా ప్రభుత్వం ఒక పద్ధతిగా వ్యవహారం చేయట్లేదు. అలాగే ఈరోజు రాష్ట్రంలో ముఖ్యంగా యువత తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. చదువుకొని బ్రహ్మాండంగా మంచి భవిష్యత్తు మీద ఆశలు కలలు కన్న యువత ఈరోజు నిర్వీర్యమైపోతూ ఉంది. అవకాశాలు లేక, ప్రభుత్వం పట్టించుకోక, ఆసరా లేక ఈరోజు మద్యం మాఫియా వలలో, అలాగే గంజాయి మాఫియా వల్ల, మత్తు మాఫియా వల్ల పడి ఈరోజు యువత చిక్కుకుపోతూ ఉన్నారు. వీటన్నిటికీ విరుగుడు ఒక్కటే, ఈ ప్రభుత్వం పోవాలి, సైకిల్ రావాలి. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను చూస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ, జనసేన 2 పార్టీల యొక్క కలయిక ద్వారా రేపు రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఒక ప్రభంజనం సృష్టించబోతూ ఉంది. ఈరోజు స్వతంత్ర టీవీ అనేటువంటిది చేసినటువంటి సర్వేలో కూడా 67% టీడీపీ జనసేన కూటమికి, 33% వచ్చేటప్పటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉందనంటే ప్రజా వ్యతిరేకత ఈ ప్రభుత్వం మీద ఎంత స్థాయిలో ఉందో ఈ సర్వేని చూస్తేనే అర్థమవుతుంది. మేమైతే స్పష్టంగా చెప్తా ఉన్నాం, ఈ సర్వే తప్పు. ఇంతకంటే ఇంకా ఎక్కువగా ప్రజా వ్యతిరేకత ఉందనేది మా నమ్మకం అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇక స్వతంత్ర టీవీ సర్వే ఫలితాలు 100% నిజమవుతాయని జనసేన నాయకులు కూడా అభిప్రాయపడుతున్నారు. జగన్ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమిదే అధికారమని, వైసీపీకి పరాభవం తప్పదని తేల్చి చెబుతున్నారు. స్వతంత్ర టీవీ నిర్వహించినటువంటి సర్వే ఖచ్చితంగా నిజమవుతుంది. ఈ రాష్ట్రంలో ప్రజానీకం ఇప్పటికే 75 నుంచి 80% మంది ప్రజలు జనసేన టీడీపీ కూటమి రావాలని, వైసీపీ ఓడిపోవాలని ఈ రోజున ప్రజలు ఎక్కడ పడితే అక్కడ మాట్లాడుకుంటా ఉన్నారు. వారి మనసులో ఉన్నటువంటి మాటను బహిర్గతం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా స్వతంత్ర టీవీ నిర్వహించినటువంటి సర్వే ఖచ్చితంగా 100కు 100% నిజం అవ్వాలి. అదేవిధంగా జనసేన టీడీపీ కూటమి గెలుస్తుందని వారు చెప్పినటువంటి మాట రాబోయే రోజుల్లో యథార్థమవుతుందని కూడా మేమైతే విశ్వసిస్తాం. ఇదిలా ఉంటే స్వతంత్ర టీవీ సర్వే ఫలితాలు చూశాక అధికార వైసీపీ నేతలకు కొత్త టెన్షన్ పట్టుకుంది. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన వైసీపీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని ఇప్పటికే కొన్ని సర్వే సంస్థలు అంచనా వేశాయి. తాజాగా స్వతంత్ర టీవీ సర్వే బయటకు రావడంతో వైసీపీ నేతల్లో వణుకు మొదలైందట. రాష్ట్రంలో అభివృద్ధి, యువతకు ఉపాధి కల్పన, విద్య, వైద్యం ఇలా అన్ని రంగాల్లో ప్రభుత్వం విఫలమైందని ప్రజలు చర్చించుకోవడం వైసీపీకి మైనస్ గా మారుతుందా అనే ఆందోళనలో వైసీపీ క్యాడర్ ఉందనే టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా పార్టీ క్యాడర్ పట్ల సీఎం జగన్ నిర్లక్ష్యంగా ఉండటం, సిట్టింగ్లు, మార్పులు, చేర్పుల్లో గందరగోళం వంటి అంశాలు ఎన్నికలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని వైసీపీ నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. అలాగే సీఎం జగన్ కేవలం సంక్షేమాన్ని నమ్ముకుని అభివృద్ధి పట్ల నిర్లక్ష్యం చేయడం కూడా పార్టీపై వచ్చే ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు స్వతంత్ర టీవీ సర్వే ఫలితాలు వాస్తవానికి చాలా వరకు దగ్గరగా ఉన్నాయని లోలోపన మథన పడుతూ అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. మొత్తానికి ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పొలిటికల్ హీట్ పీక్ స్టేజ్కు చేరిపోతోంది. ఈసారి ఎవరిది అధికారం అనే సస్పెన్స్ కొనసాగుతోంది. మరి రానున్న ఎన్నికల్లో ఏపీ ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారు అనేది తేలాలంటే ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడిని లోపలేయడం, ఆ పార్టీ క్యాడర్ను భయపెట్టడం లాంటి రౌడీజం చేయడం వల్లే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించగలిగామంటూ వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అనుచరుల వద్ద ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి. టెక్కల నియోజకవర్గంలోని 55 సర్పంచ్ స్థానాల్లో వైసీపీ మద్దతుదారులు గెలుస్తారని, మిగిలినవన్నీ టీడీపీ గెలుస్తుందని దువ్వాడ చెప్పుకొచ్చారు. నిమ్మాడలో తమకు మద్దతు ఇచ్చే కింజారపు అప్పన్నను సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయకుండా టీడీపీ వారు ఇబ్బంది పెట్టారని, అప్పుడు తాను ఆ ఊరిపై దాడి చేసి ఆయనతో నామినేషన్ వేయించారని వివరించారు. అచ్చెన్నాయుడు తనను కొట్టారని ఆరోపించి ఆయన్ను జైల్లో పెట్టించామన్నారు. సంతబొమ్మాళి జెడ్పీటీసీ అభ్యర్థి పుక్కళ్ల శ్రీనివాస్ను హెచ్చరించి ఆయనపై రౌడీ షీట్ తెరిపించి అరెస్టు చేయించామని ఆయన అనుచరులతో మాట్లాడారు. కోటబొమ్మాళి జెడ్పీటీసీ అభ్యర్థి పూజారి శైలజ భర్త సత్యాన్ని ఇంట్లోనే బంధించామని చెప్పుకొచ్చారు. టెక్కలి, నందిగామ జెడ్పీటీసీ అభ్యర్థులను బయటకు రాకుండా చేశామని, ఇవన్నీ చేస్తే 4 ఎంపీపీ, 4 జెడ్పీటీసీ, 136 పంచాయతీల్లో 119 పంచాయతీల్లో విజయం సాధించామని అన్నారు. అచ్చెన్నాయుడిని లోపలేయడం, ఆ పార్టీ క్యాడర్ను భయపెట్టడం వల్లే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవగలిగామన్నారు. ప్రస్తుతం దువ్వాడ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. 55 కిలోలు గెలుస్తాము, మిగతావన్నీ టీడీపీ గెలుస్తాం. ఆ పరిస్థితుల్లో ఏం చేద్దాం, ఎలా చేద్దాం, ఎలా ఎదుర్కొందామని ఆ డిమాండ్లో కుందిరా పాపాలకి నామినేషన్ వేయకుండా చేసి ఇబ్బంది పెడితే, ఆ సాగుతో నేను ఊరి మీద దాడి చేసి అతని మీద నామినేషన్ వేయించి నన్ను అచ్చెన్నాయుడు కొట్టాడని చెప్పి అచ్చెన్నాయుడికి జైల్లో పెట్టి తెలుగుదేశం క్యాడర్ అందరినీ కూడా వీధిలోకి రాకుండా చేసి అక్కడ సంతబొమ్మాలి జెడ్పీటీసీని బయటకు వస్తే నీ అంత తెలుస్తామని చెప్పి రౌడీ షీట్ పెట్టి అరెస్ట్ చేయించి, కోటబొమ్మాలి జెడ్పీటీసీ అభ్యర్థి పూజారి సత్యకి ఆడికి లోపల పెట్టి తలుపులేసి బంధించి, అలాగే టెక్కల జెడ్పీటీసీ అభ్యర్థి వీడికి బయట రాకుండా చేసి, అలాగే నందిగాం కూడా అలాగే చేసి 4 ఎంపీపీలు, 4 జెడ్పీటీసీలు, 136 పంచాయతీల్లో 119 పంచాయతీలు కేవలం ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్లు ఆయన లోపలేసి క్యాడర్ అందరినీ రిగ్గింగ్ చేసేవాడి పోటీ చేయాలి, లేదనుకుంటే కనబడకండి అనుకుంటే రౌడీజమే చేసాం. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.